హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టికెట్ కౌంటర్. ఈ రోజు ఈ వీడియోలో 2024 లో తెలుగులో రిలీజ్ అయిన భూతద్దం భాస్కర్ నారాయణ అనే క్రైమ్ థ్రిల్లర్ మిస్టరీ మూవీని చూద్దాం. ఈ మూవీ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందుకే ఎక్కడ మిస్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాగే మరికొన్ని వీడియోస్ ని చూడాలి అనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. మరి మూవీని స్టార్ట్ చేద్దామా? అలా మూవీ స్టార్ట్ అవగానే కొన్ని న్యూస్ పేపర్లలో ఒకే వార్త వస్తూ ఉంటుంది. అసలు ఆ వార్త ఏంటంటే, ఒక సీరియల్ కిల్లర్ 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అమ్మాయిలను చంపుతూ వస్తున్నాడు. ఆ అమ్మాయిలను చంపే స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. తలని మొండం నుంచి వేరు చేస్తూ ఉంటాడు. ఇప్పటి వరకు ఏ ఒక్క అమ్మాయి తల దొరకలేదు. కానీ శవం దగ్గర ఒక మాస్క్ మాత్రం వదిలేసి వెళ్తాడు. ఈ విధంగా ముందుగా కర్ణాటకలో ఒక హత్య జరిగింది. ప్రస్తుతం తెలంగాణలో ఇలాంటి హత్యలు జరగడం మొదలయ్యాయి. వికారాబాద్ లో ఇలా హత్యలు జరుగుతూ ఉన్నాయి, కానీ పోలీసులకి ఎవరు చేస్తున్నారు అనే దాని గురించి ఎటువంటి ఆధారం దొరకలేదు. ఇప్పటి వరకు ఆ సీరియల్ కిల్లర్ 16 మంది అమ్మాయిలను చంపాడు అని న్యూస్ పేపర్ లో రాసి ఉంటుంది. ప్రస్తుతం ఆ సీరియల్ కిల్లర్ ఎవరో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి ఏదో ఒక ప్రాంతానికి తీసుకువచ్చి ఆ అమ్మాయికి ఒక సైతాన్ లాగా మేకప్ వేసి ఆ అమ్మాయి నోట్లో ఒక చిన్న శివలింగం పెట్టి ఆ అమ్మాయి తలని శరీరం నుంచి వేరు చేస్తాడు. మరో పక్క జాన్ ఇంకా మార్క్ అనే ఇద్దరు వ్యక్తులు డిటెక్టివ్ భాస్కర్ ఆఫీస్ అడ్రస్ ని కనుక్కుంటూ చివరిగా అతి కష్టం మీద ఆ ఇద్దరు ఆ ఆఫీస్ కి చేరుకుంటారు. అతని ఆఫీస్ చిన్నదిగానే ఉంటుంది. ప్రస్తుతానికి భాస్కర్ ఆఫీస్ లో ఉండడు, కానీ అతని అసిస్టెంట్ ప్రసాద్ అనే వ్యక్తి అక్కడ ఉంటాడు. ఇంతకీ జాన్ కేసు ఏంటంటే, జాన్ తన 1,20,000 విలువైనటువంటి ఫోన్ ని పోగొట్టుకుని ఉంటాడు. కానీ ఏదేమైనా జాన్ కి తన ఫోన్ తిరిగి కావాలి అని చెప్తూ జాన్ ప్రసాద్ కి 2 లక్షల డబ్బు ఇవ్వబోతూ నా ఫోన్ నాకు తొందరగా వెతికి పెట్టండి అని అంటాడు. జాన్ తో పాటు వచ్చిన మార్క్ అనే వ్యక్తి డిటెక్టివ్ భాస్కర్ కి చాలా పెద్ద అభిమాని. దాంతో మార్క్ ప్రసాద్ ని చూసి నేను భాస్కర్ సార్ కి చాలా పెద్ద అభిమానిని, అయినా భాస్కర్ సార్ డిటెక్టివ్ ఎలా అయ్యారు అని అడుగుతాడు. దాంతో ప్రసాద్ భాస్కర్ డిటెక్టివ్ ఎలా అయ్యాడో కథను చెప్పడం మొదలు పెడతాడు. అలా స్టోరీ 14 సంవత్సరాల వెనక్కి వెళ్తుంది. భాస్కర్ తన అన్నయ్య అమ్మా నాన్నలతో సంతోషంగా ఉండేవాడు. భాస్కర్ వాళ్ళ అన్నయ్య ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. చిన్నప్పటి నుంచే కనిపించకుండా పోయినవి లేదా కోల్పోయిన వస్తువులను ఫైండ్ అవుట్ చేయడం అంటే చాలా ఇష్టం భాస్కర్ కి. తొందరగా ఫైండ్ అవుట్ చేసేవాడు. అంతేకాదు 14 సంవత్సరాల నుంచి భాస్కర్ లక్ష్మి అనే అమ్మాయిని ప్రేమించుతూ ఉన్నాడు. లక్ష్మి కుటుంబం భాస్కర్ ఇంటి పక్కనే ఉంటుంది. లక్ష్మికి ఒక అక్క కూడా ఉంది. ఆమె పేరు శ్రావణి. భాస్కర్ లక్ష్మిని అయితే ప్రేమిస్తున్నాడు, కానీ లక్ష్మి మాత్రం చిన్నప్పటి నుంచి భాస్కర్ ని రిజెక్ట్ చేస్తూ వస్తుంది. ఇప్పటికి కూడా లక్ష్మి భాస్కర్ ని అస్సలు ఇష్టపడట్లేదు. ఆ తర్వాత ఒక రోజు భాస్కర్ వాళ్ళ అన్నయ్య ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం అందరికీ తెలిసింది. ఆ ముస్లిం అమ్మాయి కూడా వీళ్ళ కుటుంబం ఉంటున్న వీధిలోనే ఉంటుంది. ఆ తర్వాత ఇరు ఫ్యామిలీల మధ్య చాలా పెద్ద గొడవ అవడం మొదలైంది. నిజానికి ఆ ముస్లిం అమ్మాయి వాళ్ళ తండ్రి ఒక పోలీస్ ఆఫీసర్. ఆ అమ్మాయి తండ్రి భాస్కర్ వాళ్ళ అన్నయ్యని చూసి నేను జైల్లో పెట్టిస్తానని బెదిరించాడు. అప్పుడు భాస్కర్ వాళ్ళ అన్నయ్య నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేను నీ కూతురుని తీసుకుని పారిపోతానని చెప్పాడు. అలా ఇరు కుటుంబాల మధ్య అంత పెద్ద గొడవ జరిగినా కూడా భాస్కర్ వాళ్ళ అన్నయ్య ఇంకా ఆ ముస్లిం అమ్మాయి బయట కలుస్తూ ప్రేమించుకుంటూనే ఉన్నారు. కానీ ఈ విషయం తెలిసే అమ్మాయి తండ్రి తనని కాలేజ్ కి పంపడం ఆపేశారు. కాబట్టి ఒక రోజు భాస్కర్ వాళ్ళ అన్నయ్యకి చాలా కోపం వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని పారిపోవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళగా ఆ ముస్లిం అమ్మాయితో సహా వారి కుటుంబం మొత్తం చనిపోయి కనిపించింది. మొత్తం ఆ అమ్మాయి తన పేరెంట్స్ కూడా చనిపోతారు. ఎవరో ఆ ముగ్గురిని చంపేసి ఉంటారు. ఇదంతా చూసిన భాస్కర్ వాళ్ళ అన్నయ్య చాలా బాధపడ్డాడు. అదే సమయంలో పోలీసులు ఆ ముస్లిం అమ్మాయి ఇంటికి చేరుకుని భాస్కర్ వాళ్ళ అన్నయ్య ఆ హంతకుడు అని అర్థం చేసుకుని అతన్ని అరెస్ట్ చేశారు. కానీ కొన్ని రోజుల తర్వాత భాస్కర్ వాళ్ళ అన్నయ్యకి బెయిల్ దొరుకుతుంది. కానీ ఇంకిప్పుడు ఆ జీవితం ఎందుకు అని ఆలోచించి వాళ్ళ అన్నయ్య ఉరి వేసుకుని చనిపోయాడు. దాంతో ఆ వయసులోనే భాస్కర్ ఏదో విధంగా వాళ్ళ అన్నయ్య కేసుని సాల్వ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఆ తర్వాత భాస్కర్ ఆ ముస్లిం అమ్మాయి ఇంటికి వెళ్లి ఇల్లు మొత్తం ఇంకా చుట్టుపక్కల మొత్తం సెర్చ్ చేశాడు. అప్పుడు కాంపౌండ్ వాళ్ళ దగ్గర ఒక చిన్న శివలింగం భాస్కర్ కి దొరుకుతుంది. అప్పుడు భాస్కర్ ఇది ఒక ముస్లిం కుటుంబం, మరి వీళ్ళింట్లో శివలింగం ఎందుకుంది అని ఆలోచించాడు. ఆ తర్వాత భాస్కర్ ఆ శివలింగాన్ని పోలీసులకు వెళ్లి చూపించి సార్ ఈ కేసులో మా అన్నయ్య నిరపరాధి, సార్ ప్లీజ్ మీరు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయండి అని అన్నాడు. కానీ పోలీసులు భాస్కర్ మాటల్ని ఇగ్నోర్ చేయడం మొదలు పెట్టారు. దాంతో భాస్కర్ ఏదేమైనా పోలీస్ అవ్వాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ అసలు ప్రాబ్లం ఏంటంటే భాస్కర్ కి కళ్ళద్దాలు పెట్టుకుంటేనే కళ్ళు కనిపిస్తాయి. అద్దాలు లేకుండా భాస్కర్ కి అసలు ఏం కనిపించదు. అందువల్లే భాస్కర్ డిటెక్టివ్ అవ్వాలని ఆలోచించి చివరిగా డిటెక్టివ్ అయ్యాడు. ఇలా జరిగిన గతమంతా ప్రసాద్ వీళ్ళకి చెప్పగా సీన్ ప్రెజెంట్ కి వస్తుంది. ఒక ప్రాంతంలో ఏదో క్రైమ్ జరిగిందని ఆ కేసుని సాల్వ్ చేయడానికి పోలీసులు భాస్కర్ ని తీసుకువెళ్లారు. నిజానికి పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇంద్ర అనే పేరు గల భాస్కర్ బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు. భాస్కర్, లక్ష్మి, ప్రసాద్ వీళ్ళ ముగ్గురు క్లాస్మేట్స్. క్రైమ్ జరిగిన ప్లేస్ కి వెళ్లిన తర్వాత ఇంద్ర భాస్కర్ ని చూసి నిజానికి దొంగ ఈ ఇంట్లోకి చొరబడి బంగారాన్ని దొంగలించి అదే విధంగా ఆ ఫ్యామిలీలోని ముగ్గురిని చాలా క్రూరంగా చంపేశారు.
ఈ కుటుంబంలో అమ్మా నాన్న ఒక ప్రెగ్నెంట్ అమ్మాయిని చంపాడు అని చెప్తూ ఆ కుటుంబం గురించి కొన్ని డీటెయిల్స్ చెప్తాడు. అలా కేసు గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకుని చివరిగా భాస్కర్ ఆ హత్యలు ఎవరు చేశారో తెలుసుకుంటాడు. ఆ ముగ్గురిని హత్య చేసింది మరెవరో కాదు, ఆ కుటుంబంలో ఉన్న రెండో కూతురే. అంటే దాని అర్థం ఆ రెండో కూతురే అందరినీ చంపేసింది. ఎందుకంటే ఆ ఇంటి రెండో కూతురు తన అక్క భర్తని ప్రేమిస్తూ ఉంటుంది. తన అక్క భర్తను ఎలా అయినా సొంతం చేసుకోవాలని తన సొంత అమ్మానాన్ని అక్కని చంపేసింది. కానీ దొంగ లోపలికి వచ్చి ఆ ముగ్గురిని చంపేశాడు అని ఆ అమ్మాయి ఆధారాలను సృష్టించింది. ఇలా ఈ కేసు వల్ల మనకి భాస్కర్ ఎంతటి టాలెంటెడ్ వ్యక్తో క్లియర్ గా అర్థమవుతుంది. ఆ తర్వాత భాస్కర్ తిరిగి తన ఆఫీస్ కి వస్తాడు. ఆ సమయం వరకు జాన్ ఇంకా మార్కులు ఆఫీస్ లోనే ఉంటారు. అప్పుడు భాస్కర్ కి జాన్ విలువైన ఫోన్ కనిపించకుండా పోయిందని తెలుస్తుంది. దాంతో ఆ విలువైన ఫోన్ లో మరో విలువైంది ఉందని అర్థం చేసుకుంటాడు. అందుకే ఏదేమైనా జాన్ కి తన మొబైల్ కావాలని భాస్కర్ కి అర్థమవుతుంది. ఆ తర్వాత జాన్ భాస్కర్ ని చూసి, అవును, మీరు కరెక్ట్ గానే గెస్ చేశారు. నిజానికి నేను నిన్న ఒక రిసార్ట్ లో ఒక అమ్మాయితో గడిపాను. నేను అలా ఇంటిమేట్ అయ్యే ముందు వీడియోని రికార్డ్ చేయడం నా అలవాటు. ఒకవేళ ఆ వీడియో లీక్ అయితే నేను నాశనమైపోతాను అని అంటాడు. అది విన్న భాస్కర్ జాన్ ని చూసి, మీరు నిన్న ఎలాంటి టైప్ ప్యాంట్ ని వేసుకున్నారు అని అడుగుతారు. అప్పుడు జాన్ తను నిన్న వేసుకున్న ప్యాంట్ గురించి డీటెయిల్స్ చెప్తాడు. అప్పుడు భాస్కర్ జాన్ ని చూసి, మీరు టెన్షన్ పడకండి, రేపు సాయంత్రం వచ్చి మీరు మీ ఫోన్ ని తీసుకువెళ్ళండి, మీ కేసు సాల్వ్ అయిపోయింది అని చెప్తాడు. దాంతో జాన్ అండ్ మార్కులు ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడు ప్రసాద్ భాస్కర్ ని చూసి, అలా ఎలా కేసు సాల్వ్ అయింది, అయినా అతని ఫోన్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అప్పుడు భాస్కర్, జాన్ తన ప్యాంట్ పాకెట్ నుంచి కీస్ ని తీసుకున్నప్పుడు తన ఫోన్ డస్ట్బిన్ లో పడిపోయింది, ఇతను అబ్జర్వ్ చేయలేదు. కొంతసేపటి తర్వాత ఆ రిసార్ట్ వాచ్మెన్ అక్కడికి వెళ్లి డస్ట్బిన్ లో ఉన్న ఫోన్ ని చూసి తీసుకువెళ్లిపోయాడు. ఈ రోజు నేను ఒక కేసు మీద క్రైమ్ సీన్ కి వెళ్లేటప్పుడు ఆ వాచ్మెన్ ఒక సెల్ పాయింట్ దగ్గర డీల్ మాట్లాడుకుంటూ కనిపించాడు అని చెప్తాడు. ఈ విధంగా భాస్కర్ అండ్ ప్రసాద్లు ఆ సెల్ పాయింట్ దగ్గరికి వెళ్లి చివరిగా జాన్ ఫోన్ ని తీసుకుంటారు. భాస్కర్ గెస్ 100% కరెక్ట్ అవుతుంది. ఆ తర్వాత ప్రసాద్ ఆ ఫోన్ ని చెక్ చేయగా ఆ ఫోన్ లో కొన్ని వీడియోస్ ఉంటాయి. జాన్ అమ్మాయిలతో ఇంటిమేట్ అవుతూ ఉంటాడు కదా, ఆ వీడియోస్ ఉంటాయి అందులో. ఆ తర్వాత కాసేపటికి జాన్ ని పిలిపించి తన ఫోన్ ని తనకి ఇచ్చేస్తారు. మరో పక్క భాస్కర్ మళ్లీ లక్ష్మిని ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ ఎప్పటిలాగే లక్ష్మి భాస్కర్ ని తిడుతూ ఉంటుంది. ఒకరోజు గ్రామంలోని వాళ్ళు కొంతమంది అడవిలో కట్టెలు కొట్టడానికి వెళ్తారు. అప్పుడు ఆ గ్రామస్తులకు ఆ అడవిలో ఒక అమ్మాయి శవం కనిపిస్తుంది. కానీ ఆ శవానికి తల ఉండదు. అంతేకాదు ఆ శవానికి తెల్ల చీర కట్టి ఉంటుంది. అలాగే ఆ శవం కడుపు దగ్గర ఒక ఫేస్ మాస్క్ ఉంటుంది. నిజానికి ఆ మాస్క్ ని దిష్టి పోగొట్టే మాస్క్ అని అంటారు. కాసేపటి తర్వాత పోలీసులు, భాస్కర్ అందరూ ఆ క్రైమ్ స్పాట్ కి చేరుకుంటారు. ఈ సీరియల్ కిల్లర్ కేసు ఒక్కటే ఇంతవరకు భాస్కర్ సాల్వ్ చేయని కేసు. అంటే దీన్ని బట్టి ఆ కిల్లర్ మరింత తెలివైనడో మనకు అర్థమవుతుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా భాస్కర్ కి ఈ కేసులో ఒక్క క్లూ కూడా దొరకదు. కానీ అమ్మాయి శవంలో చేతికి ఉన్న ఒక ఎక్స్ట్రా ఫింగర్ కట్ చేయబడి ఉంటుంది. కాసేపటి తర్వాత ఆ క్రైమ్ సీన్ కి లక్ష్మి కూడా వస్తుంది. నిజానికి లక్ష్మి ఒక న్యూస్ రిపోర్టర్ గా పనిచేస్తూ ఉంటుంది. దాంతో లక్ష్మి పోలీస్ ఆఫీసర్ ఇంద్రాని చూసి బాగా క్వశ్చన్స్ అడుగుతుంది. ఈసారి కూడా మీకు ఒక్క క్లూ కూడా దొరకలేదా, ఇంకెంతమంది అమ్మాయిలు చావాలి అని అడుగుతుంది. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఇంద్ర, అబ్బా లక్ష్మి, నేనేం చేయాలి, క్రైమ్ సీన్ లో ఒక్క క్లూ కూడా దొరకడం లేదు. అలాగే హయ్యర్ ఆఫీసర్స్ కూడా ఈ కేసును అంత సీరియస్ గా తీసుకోవడం లేదు. హంతకుడు అంత తెలివైన వాడైతే మేమేం చేయగలం, అంతేకాదు ఇంతవరకు చనిపోయిన అమ్మాయిల రికార్డ్స్ ఏవీ లేవు అని చెప్తాడు. దాంతో భాస్కర్, ప్రసాద్, పోలీస్ ఆఫీసర్ ఇంద్ర పోలీస్ స్టేషన్ కి తిరిగి వచ్చి ఈ కేసు గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా ఏదైనా చేసి మనం ఎలాగోలా ఆ హంతకుడిని కనిపెట్టాలి అని ఆలోచిస్తారు. అదే సమయంలో ఒక నేపాల్ మనిషి పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి పోలీసులు తిడుతూ ఉంటాడు. అప్పుడు ఆఫీసర్ ఇంద్ర భాస్కర్ ని చూసి, 3 సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిందని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. అప్పటి నుంచి తను దొరకలేదని తను పిచ్చివాడైపోయాడు. షాకింగ్ విషయం ఏంటంటే ఈ వ్యక్తి ప్రేమించింది అమ్మాయిని కాదు, తను ఒక ట్రాన్స్జెండర్ అని చెప్తాడు. మరో పక్క కర్ణాటకలో ఉన్న సిఐ శంకర్ అనే పోలీస్ ఆఫీసర్ కి ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అడవిలో మరో అమ్మాయి శవం దొరికిందని తెలుస్తుంది. హంతకుడు ఆ సీరియల్ కిల్లరే. చంపిన స్టైల్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. కొంచెం సేపటి తర్వాత అక్కడికి లక్ష్మి, ప్రసాద్, భాస్కర్లు చేరుకుంటారు. భాస్కర్ సిఐ శంకర్ ని చూసి ఏమైనా క్లూస్ దొరికాయా అని అడుగుతాడు. అప్పుడు సిఐ శంకర్ భాస్కర్ తో, ఈసారి కూడా ఎటువంటి ఆధారం దొరకలేదు, ఈ స్టేట్ లో ఇది 6వ హత్య అని చెప్తాడు. ఆ తర్వాత భాస్కర్ ఆ బాడీ దగ్గరికి వెళ్లి చూడగా ఆ చనిపోయిన అమ్మాయి పాదాలను చూసి భాస్కర్ షాక్ అవుతాడు. ఎందుకంటే చిన్నతనంలో లక్ష్మి యొక్క శ్రావణి కాళ్ళలో కూడా ఏదో ఒక పెద్ద గాయం అయి ఉంటుంది. ఆ మార్క్ ఇప్పటికి కూడా అలాగే ఉంటుంది. అదే విధంగా ఈ అమ్మాయి శవాన్ని భాస్కర్ గమనిస్తాడు. ఆ మచ్చ సేమ్ అలాగే ఉంటుంది. దాంతో భాస్కర్ ఈ శవం శ్రావణిది, అంటే లక్ష్మి వాళ్ళ అక్కది, ముందుగా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆ శవాన్ని పోస్ట్ మార్టానికి పంపిస్తాడు. దాంతో నిజంగానే ఆ శవం లక్ష్మి వాళ్ళ అక్క శ్రావణిది అని కన్ఫర్మ్ అవుతుంది. ఈ విషయం తెలిసిన తర్వాత పాపం లక్ష్మి ఇంకా భాస్కర్ చాలా బాధపడతారు. దాంతో భాస్కర్ శ్రావణి బాయ్ ఫ్రెండ్ అయినటువంటి కిషోర్ ని పిలిపించి ఎంక్వైరీ చేస్తాడు.
అప్పుడు కిషోర్ వీళ్ళని చూసి, నిజానికి ఆ రోజు నేను శ్రావణి గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. ఆ తర్వాత మేమిద్దరం గుడికి వెళ్ళాం. అలా తిరిగి వస్తూ నేను శ్రావణిని బస్ స్టాప్ దగ్గర డ్రాప్ చేశాను. నాకు కాస్త పని ఉండడంతో నేను వెళ్లిపోయానని చెప్పి బాగా ఏడుస్తాడు. ఆ రోజు రాత్రి భాస్కర్ లక్ష్మి దగ్గరికి వెళ్లి తనకి భోజనం తినిపిస్తాడు. ఎందుకంటే 2 రోజుల నుంచి లక్ష్మి ఏమీ తినకుండా ఉంటుంది. అంతేకాదు లక్ష్మిని చూసి, నువ్వేమీ బాధపడకు, నేను ఆ సీరియల్ కిల్లర్ ని ఖచ్చితంగా పట్టుకుంటాను అని అంటాడు. ఆ విధంగా లక్ష్మిని ఓదారుస్తాడు. కానీ ఆ మాటలు విన్నాక లక్ష్మి భాస్కర్ ని ఒక చెంపదెబ్బ కొట్టి, నువ్వు చాలా పెద్ద డిటెక్టివ్ అని అనుకుంటున్నావు కదా, ఒకవేళ నువ్వు నీ పనిని సరిగ్గా చేసి ఉంటే ఈ రోజు మా అక్క చనిపోయేదే కాదు అని లక్ష్మి భాస్కర్ తో కోపంగా మాట్లాడుతుంది. గతంలో కూడా లక్ష్మి భాస్కర్ ని చాలా సార్లు కొట్టి తిడుతుంది. కానీ లక్ష్మి మాటలు ఈసారి భాస్కర్ మనసుని గాయం చేస్తాయి. ఆ మాటలకి భాస్కర్ చాలా ఫీల్ అవుతాడు. దాంతో భాస్కర్ చివరిగా ఖచ్చితంగా ఏం చేసైనా సరే ఈ సీరియల్ కిల్లర్ ని పట్టుకుని తీరుతానని నిర్ణయం తీసుకుంటాడు. ఆ తర్వాత భాస్కర్ ఆ తర్వాత రోజు నుంచే ఆ కేసుని తన పద్ధతిలో ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతాడు. అలా భాస్కర్ కిషోర్ నుంచి కాస్త ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేస్తాడు. ఆ తర్వాత శ్రావణి ఫ్రెండ్స్ ని కూడా అడిగి కనుక్కుంటాడు. అప్పుడు శ్రావణి ఫ్రెండ్స్ వాళ్లతో తను 2 రోజులుగా మాట్లాడలేదని చెప్తారు. ఆ తర్వాత భాస్కర్ బస్ స్టాప్ సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తాడు. అప్పుడు ఆ రోజు కిషోర్ శ్రావణిని బస్ స్టాప్ లో డ్రాప్ చేశాడని తెలుస్తుంది. అంతేకాదు శ్రావణి బస్ స్టాప్ లోపలికి వెళ్లలేదని కూడా తెలుస్తుంది. ఆ తర్వాత ప్రసాద్ ఇంకా భాస్కర్ రోడ్ పక్కన కొబ్బరి బొండం తాగుతూ ఉండగా ఒక వెహికల్ వచ్చి భాస్కర్ ని చంపడానికి ప్రయత్నిస్తుంది. కానీ సరైన సమయంలో అది గమనించిన భాస్కర్ పక్కకి తప్పుకుంటాడు. దాంతో భాస్కర్ కి ప్రమాదం తప్పి కేవలం చేతికి చిన్న గాయం అవుతుంది. అలా కాసేపటి తర్వాత భాస్కర్ ని చూడడానికి లక్ష్మి హాస్పిటల్ కు వస్తుంది. లక్ష్మి భాస్కర్ ని చూసి, నా వల్లే నువ్వు ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెట్టావు అని అంటుంది. అప్పుడు భాస్కర్, శ్రావణి నాకు కూడా అక్కలాంటిదే, ఇప్పుడు ఈ కేసు నా పర్సనల్ కేసు అని అంటాడు. అప్పుడు లక్ష్మి, సరే అయితే నేను కూడా ఈ రోజు నుంచి నీకు ఇన్వెస్టిగేషన్ లో సహాయం చేస్తానని అంటుంది. ఈ విధంగా వీళ్ళిద్దరూ కలిసి కేసుని ఇన్వెస్టిగేట్ చేయడం మొదలు పెడతారు. ఇలా లక్ష్మి మెల్లమెల్లగా భాస్కర్ ఇష్టపడడం మొదలు పెడుతుంది. అలా 2000 సంవత్సరం నుంచి మొదలుకొని ఇప్పటి వరకు ఎక్కడెక్కడ అమ్మాయిల శవాలు దొరికాయో ఆ ప్లేసెస్ ని మార్క్ చేయగా ఒక యూ షేప్ సింబల్ వస్తుంది. అదే విధంగా ఈ కేసు కర్ణాటకలో ముందుగా సిఐ శంకర్ డీల్ చేశారు. దాంతో ఆ కేసు గురించి మరికొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆ తర్వాత రోజే లక్ష్మి, భాస్కర్ ఇంకా ప్రసాద్ కలిసి సిఐ శంకర్ ఇంటికి వెళ్తారు. అప్పుడు శంకర్ వీళ్ళని చూసి, నేను కూడా ఈ కేసుని సాల్వ్ చేయలేకపోయాను. నేను సాల్వ్ చేయలేని కేసులలో ఇది మొదటి మిస్టరీ కేసు. పోలీస్ స్టేషన్ లో ఈ కేసుకి సంబంధించిన ఒక ఫైల్ ఉంది కాబట్టి మీరు అక్కడికి వెళ్లి ఆ కేసుని స్టడీ చేయొచ్చు అని చెప్పి సిఐ శంకర్ ఈ విధంగా వాళ్ళకి సహాయం చేయడం మొదలు పెడతాడు. అన్ని సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత భాస్కర్, ఇంతవరకు చనిపోయిన అమ్మాయిల శవాలకి కట్టిన ఆ తెల్ల చీర వేరే క్వాలిటీకి చెందినది, శ్రావణి బాడీకి కట్టిన తెల్ల చీర మరో క్వాలిటీది, అలాగే శ్రావణి బాడీకి కట్టిన తెల్ల చీర మీద ఒక స్టాంప్ మార్క్ ఉంది అని అబ్జర్వ్ చేస్తాడు. దాంతో ఆ స్టాంప్ ని డీకోడ్ చేసి ఆ శారీ మీద ఒక హాస్పిటల్ అడ్రస్ ఉందని భాస్కర్ కనుక్కుంటాడు. అంతేకాదు డాక్టర్ చివరి పేరులో ఈఎస్హెచ్ తో ఎండ్ అవుతుందని తెలుసుకుంటాడు. ఆ అడ్రస్ హైదరాబాద్ లోని ఒక హాస్పిటల్ది అని కనుక్కొని హైదరాబాద్ లో ఆ హాస్పిటల్లో ఏ డాక్టర్స్ పనిచేస్తున్నారా అని కొన్ని నేమ్స్ ని గెస్ చేస్తారు. అంటే రమేష్, సురేష్, యోగేష్ అలా కొన్ని డాక్టర్స్ నేమ్స్ అన్ని ఫిల్టర్ చేయగా చివరిగా అసలు డాక్టర్ ని కనుక్కుంటారు. ఆ డాక్టర్ పేరు యోగేష్. దాంతో భాస్కర్, ప్రసాద్, లక్ష్మి కలిసి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్లి శ్రావణి గురించి అడుగుతారు. అసలు నువ్వు శ్రావణిని ఏం చేశావని అడుగుతారు. అదే సమయంలో మరో పక్క సిఐ శంకర్ శ్రావణి బాయ్ ఫ్రెండ్ అయిన కిషోర్ ని అరెస్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ డాక్టర్ ని, కిషోర్ ని ఇద్దరిని పోలీస్ స్టేషన్ కి తీసుకువచ్చి బాగా కొట్టి నిజం చెప్పమని అడుగుతారు. చివరిగా కిషోర్ నిజం చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి కొన్ని రోజులకు ముందు శ్రావణికి తన ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది. ఈ విషయం చెప్పడానికే శ్రావణి కిషోర్ ని కలుస్తుంది. దాంతో కిషోర్ శ్రావణిని ఆ యోగేష్ అనే డాక్టర్ దగ్గరికి అబార్షన్ చేయించడానికి తీసుకువస్తాడు. ఆ తర్వాత శ్రావణిని బెడ్ మీద పడుకోబెట్టి ఇంజెక్షన్ చేసే సమయంలోనే శ్రావణి చేతికి ఆ హాస్పిటల్ స్టాంప్ పడుతుంది. ఈ స్టాంప్ శ్రావణికి కట్టిన తెల్ల చీర మీద కూడా అంటుకుంటుంది. కానీ డోసేజ్ ఎక్కువ అవడం వల్ల పాపం శ్రావణి చనిపోతుంది. దాంతో యోగేష్ ఇంకా కిషోర్ కలిసి అప్పుడేం చేయాలో అర్థం కాక వాళ్ళకి ఆ సీరియల్ కిల్లర్ గురించి ఐడియా వస్తుంది. ఆ సీరియల్ కిల్లర్ ఎలా అయితే చంపుతాడో, అంటే తలని శరీరాన్ని వేరు చేయడం అలా చెయ్యాలని అనుకుంటాడు. అదే విధంగా ఇంతవరకు చనిపోయిన అమ్మాయిల ఫింగర్ ప్రింట్స్ ఏ రికార్డ్స్ లో కూడా దొరకవు కాబట్టి యోగేష్ ఇంకా కిషోర్ కలిసి శ్రావణి చేతి మీద స్కిన్ ని తీసేస్తారు. శవాన్ని గుర్తుపట్టకుండా చేయడానికి అలా చేస్తారు. ఆ తర్వాత శ్రావణి శరీరం నుంచి తనని వేరు చేస్తారు. ఇలా నిజం తెలుసుకున్న తర్వాత భాస్కర్ ఇంకా లక్ష్మి చాలా బాధపడతారు. ఆ తర్వాత ఆఫీసర్ ఇంద్ర సిఐ శంకర్ ని చూసి, మీకెలా తెలిసింది కిషోర్ హంతకుడని అని అడుగుతారు. అప్పుడు సిఐ శంకర్, కిషోర్ గుడికి వెళ్ళామని చెప్పాడు కదా, ఆ తర్వాత బస్ స్టాప్ కి వెళ్ళామని కూడా చెప్పాడు. నిజానికి అతను చెప్పిన టైమింగ్స్ మ్యాచ్ అవ్వలేదు. ఆ తర్వాత నేను బాగా ఇన్వెస్టిగేట్ చేయడంతో కిషోర్ స్టేట్మెంట్ లో తప్పు ఉందని గ్రహించాను అని అంటాడు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన భాస్కర్ ఆ సీరియల్ కిల్లర్ కేసెస్ గురించి ఆలోచిస్తాడు. ఎటువంటి ఆధారం లేకుండా ఆ కిల్లర్ ఇంతమంది అమ్మాయిల్ని ఎలా చంపుతున్నాడు,
అసలు అతని టార్గెట్ ని ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాడు, ఈ అమ్మాయిల రికార్డ్స్ అసలు ఎందుకు ఎక్కడా లేవు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే భాస్కర్ కి జాన్ గురించి ఒక విషయం గుర్తుకొస్తుంది. అదే లాస్ట్ టైం జాన్ ఫోన్ ని కనిపెట్టారు కదా, జాన్ ఒక అమ్మాయితో రిసార్ట్ కి వెళ్ళాడు కదా, ఆ అమ్మాయి వీడియో కూడా తీశాడు. ఆ అమ్మాయి చేతికి కూడా ఒక ఎక్స్ట్రా ఫింగర్ ఉంది. దాంతో భాస్కర్ కి కొన్ని రోజులకు ముందు ఒక అమ్మాయి శవం దొరికింది కదా, బహుశా ఆ శవం ఈ అమ్మాయిదే అయి ఉంటుందని గెస్ చేస్తాడు. ఎందుకంటే దొరికిన శవానికి ఒక ఎక్స్ట్రా ఫింగర్ కట్ అయి ఉంది. అంతేకాకుండా ఆ వీడియోలో ఉన్న అమ్మాయికి ఒక ఎక్స్ట్రా ఫింగర్ ఉంటుంది. దాంతో ఆ తర్వాత రోజే భాస్కర్, ప్రసాద్ ఇంకా లక్ష్మి కలిసి జాన్ ఇంటికి వెళ్తారు. అక్కడికి వెళ్లి జాన్ ని చూసి తన రాసలీలల వీడియోస్ చూపించి, ఈ అమ్మాయి నీకు ఎక్కడ దొరికిందో చెప్పు, నువ్వు అమ్మాయిని ఏం చేశావు, నువ్వెందుకు అమ్మాయిలను చంపుతున్నావు అని అడుగుతారు. అప్పుడు జాన్, సార్ నేను ఏ అమ్మాయిని చంపలేదు, నాకు పని ఒత్తిడి ఎక్కువైనప్పుడల్లా నేను రిసార్ట్ కి ఒక అమ్మాయితో కలిసి వెళ్లి ఎంజాయ్ చేస్తాను అంతే. ఆ రోజు రాత్రి కూడా నేను ఒక అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను, కానీ అమ్మాయి రావడానికి కాస్త లేట్ అయింది. దాంతో నేను ఆ రిసార్ట్ లోనే ఒక బుర్కా వేసుకున్న అమ్మాయిని చూశాను. నేను అలా అమ్మాయిని ఎప్పుడో చెప్పగా ఆ బుర్కా అమ్మాయి నాకు కాస్త కోఆపరేట్ చేయడం మొదలు పెట్టింది. దాంతో నేను ఆమెను నా గదిలోకి తీసుకువెళ్లి వీడియో తీయడం మొదలు పెట్టాను. కానీ అప్పుడే మరో బుర్కా వేసుకున్న అమ్మాయి వచ్చి నన్ను ఒక చెంపదెబ్బ కొట్టి ఆ అమ్మాయిని తనతో పాటు తీసుకువెళ్ళింది. అసలు అమ్మాయి ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో నాకు తెలియదు అని చెప్తాడు. ఆ సమయంలో పోలీస్ ఆఫీసర్ ఇంద్రకి అడవిలో మరో శవం దొరికిందనే విషయం తెలుస్తుంది. ఆ విషయం తెలిసిన తర్వాత భాస్కర్ షాక్ అవుతాడు. అలా క్రైమ్ స్పాట్ కి చేరుకోగానే నిజంగానే ఒక అమ్మాయి శవం ఉంటుంది. సేమ్ సీరియల్ కిల్లర్ మర్డర్ స్టైల్లోనే జరుగుతుంది. శరీరం దొరుకుతుంది కానీ తల దొరకదు. ఆ రోజు రాత్రి భాస్కర్ లక్ష్మిని చూసి, చనిపోయిన అమ్మాయి ఒక సెక్స్ వర్కర్ అయితే మిగిలిన అమ్మాయిలందరూ కూడా వాళ్లే అవ్వవచ్చు అని అంటాడు. అప్పుడు లక్ష్మి, ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా, కానీ ఇంతవరకు ఒక్క మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఎందుకు రిజిస్టర్ అవ్వలేదు అని అంటుంది. అదే విధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ లో రేప్ అని ఉంటుంది. అంటే దాని అర్థం హంతకుడు ఆ అమ్మాయిలందరినీ రేప్ చేసి చంపేశాడు. ఆ తర్వాత భాస్కర్, ప్రసాద్ ఇంకా లక్ష్మి ఆ రిసార్ట్ వాచ్మెన్ ని పట్టుకొని ఆ రోజు రాత్రి అసలు అక్కడ ఏం జరిగింది అని అడుగుతారు. అప్పుడు ఆ వాచ్మెన్ కూడా, ఒక బుర్కా వేసుకున్న అమ్మాయి రిసార్ట్ లో కూర్చుంది, ఆ జాన్ అనే వ్యక్తి ఆ అమ్మాయిని తన గదిలోకి తీసుకువెళ్లాడు. అలా కాసేపటి తర్వాత మరో బుర్కా వేసుకున్న అమ్మాయి వచ్చి ఆ అమ్మాయిని తనతో పాటు బండిలో తీసుకుని వెళ్లిపోయిందని చెప్తూ వాచ్మెన్ మరో షాకింగ్ విషయాన్ని చెప్తాడు. నిజానికి జాన్ తో పాటు ఒక అమ్మాయి గదిలోకి వెళ్ళింది కదా, ఆ అమ్మాయి అసలు అమ్మాయి కాదు, తనొక ట్రాన్స్జెండర్ అని చెప్తాడు. ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి భాస్కర్ జాన్ కి ఫోన్ చేసి అడుగుతాడు. అప్పుడు జాన్ కూడా, అవును సార్, తన అమ్మాయి కాదు, తనొక ట్రాన్స్జెండర్ అని చెప్తాడు. ఆ మాట వినగానే లక్ష్మి, ఇదేంటి, చనిపోయిన అమ్మాయిలందరూ ట్రాన్స్జెండర్స్ అయితే పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రేపని ఎందుకు రిపోర్ట్ వచ్చింది అనే క్వశ్చన్ ని రేస్ చేస్తుంది. దాంతో ఆ తర్వాత రోజు ఉదయం భాస్కర్ తన టీవీలో న్యూస్ ఛానల్లో ఒక అబ్బాయి ట్రాన్స్జెండర్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, తన కుటుంబాన్ని ఎదిరించాడని న్యూస్ లో చూపిస్తూ ఉంటాడు. అలా ఆ వార్త చూసిన వెంటనే భాస్కర్ కి అంతా అర్థమవుతుంది. అప్పుడు భాస్కర్ లక్ష్మి అండ్ ప్రసాద్ లకి ఆ సీరియల్ కిల్లర్ కేవలం ట్రాన్స్జెండర్స్ ని చంపుతున్నాడు. అలాగే 3 సంవత్సరాల క్రితం పోలీస్ స్టేషన్ లో ట్రాన్స్జెండర్ మిస్సింగ్ కంప్లైంట్ రిజిస్టర్ అయింది. ఆ కంప్లైంట్ ఇచ్చింది మరెవరో కాదు, ఆ నేపాలీ వ్యక్తే. నిజానికి ఆ నేపాల్ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ నేపాల్లోనే ఉండేవారు. కానీ వాళ్ళ ప్రేమని ఆ అబ్బాయి కుటుంబం అర్థం చేసుకోలేక విడదీస్తున్నప్పుడు వీళ్ళిద్దరూ బెంగాల్కి వచ్చేశారు. ఆ తర్వాత అమ్మాయి ప్రాస్టిట్యూషన్ పని చేయడం మొదలుపెట్టింది. ఒకరోజు అమ్మాయికి కొంతమంది అబ్బాయిలు డబ్బు ఆశ చూపించి చాలా దూరం తీసుకువెళ్లారు. ఆ అమ్మాయిని వికారాబాద్ లోని ఒక రిసార్ట్ కి తీసుకువచ్చారు. దాంతో అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కి తన ఆ రిసార్ట్ లో ఉన్నానని మెసేజ్ చేసింది. అప్పుడే అమ్మాయి మిస్ అవ్వడంతో అందువల్ల ఆ నేపాల్ వ్యక్తి వికారాబాద్ కి వచ్చి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాడు. కానీ పోలీసులు ఆ వ్యక్తి చెప్పిన ఏ మాటని వినలేదు, అతన్ని పిచ్చివాళ్లాగా చూశారని చెప్తాడు. ఆ తర్వాత భాస్కర్ కర్ణాటకలో ఎవరైతే అమ్మాయిలు చనిపోయారో, అదే ఆ ట్రాన్స్జెండర్స్ చనిపోయారో వాళ్ళందరినీ ఒకే డాక్టర్ పోస్ట్ మార్టం చేసిందని తెలుస్తుంది. కానీ 13 సంవత్సరాల క్రితమే ఆ డాక్టర్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారని కూడా తెలుస్తుంది. ఇప్పుడు మన తెలంగాణ రీజియన్ లో ఈ హత్యలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళందరికీ ఒకే డాక్టర్ పోస్ట్ మార్టం చేస్తున్నారు. అతని పేరు డాక్టర్ నటరాజ్. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే ఈ ట్రాన్స్జెండర్స్ ని మామూలుగా చంపడం లేదు, వాళ్ళని బలి ఇస్తున్నారు. పోయినసారి ఒక ఎక్స్ట్రా ఫింగర్స్ ఉన్న అమ్మాయి చనిపోయింది కదా, బలి ఇవ్వడానికి అన్ని శరీర భాగాలు కరెక్ట్ గా ఉండాలి, అందుకే ఆ ఎక్స్ట్రా ఫింగర్ ని కట్ చేసి ఆ అమ్మాయిని బలి ఇచ్చారు అని అందరికీ చెప్తాడు. అదే రోజు రాత్రి పోలీస్ ఆఫీసర్ ఇంద్ర, భాస్కర్, ప్రసాద్ ఇంకా లక్ష్మి అందరూ కలిసి ఆ డాక్టర్ నటరాజ్ దగ్గరికి వెళ్తారు. కానీ ఆ డాక్టర్ పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోతాడు. దాంతో పోలీసులు అతను వెంట పెడతారు. కానీ కాసేపటి తర్వాత ఆ డాక్టర్ నటరాజ్ శవం అతని ఇంట్లోనే దొరుకుతుంది. అంటే ఆ డాక్టర్ నటరాజ్ పోలీసుల నుంచి తప్పించుకుని తన ఇంటికి తిరిగి వచ్చి అన్ని సాక్ష్యాలను తొలగించి ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ ఇంట్లో భాస్కర్ కి ఒక సీక్రెట్ గది దొరుకుతుంది. ఆ గదిలో ఆ మాస్క్, అదే ఆ శవాల పక్కన పెట్టే మాస్క్ ఒకటి దొరుకుతుంది. దాన్ని చూడగానే ఆ డాక్టర్ అక్కడ పూజలు చేస్తున్నాడు అని అనిపిస్తుంది. అప్పుడు లక్ష్మి, నేను ఈ మాస్క్ గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాను అంటూ వాటి గురించి చెప్పడం మొదలు పెడుతుంది.
నిజానికి చాలా సంవత్సరాల క్రితం దేవతలకి అసురులకి మధ్య చాలా పెద్ద గొడవ జరిగింది. దేవతలు అసురులతో పోరాడి ఓడిపోతూ ఉంటారు. ఒకరోజు వాళ్ళు వాళ్ళ భవిష్యత్తును గురించి అడగడానికి దేవతలందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లారు. అప్పుడు విష్ణుమూర్తి వాళ్ళని చూసి ఒక ఐడియా ఇస్తారు. మీరందరూ అసురులతో కలిసి సాగర మదనాన్ని చేయండి. అలా సాగర మదనం చేస్తున్నప్పుడు అమృతం వస్తుంది. ఆ అమృతాన్ని మీరు సేవించినప్పుడు మీ శక్తి మళ్ళీ మీకు తిరిగి వస్తుంది అని విష్ణుమూర్తి దేవతలందరికీ చెప్తారు. ఈ విధంగా దేవతలు అసురులు సాగర మదనాన్ని చిలకడం మొదలు పెడతారు. అలా చరిత్ర ప్రకారం దేవతలలో రాహు కేతువు ఉంటారు. కానీ మరో విషయం ఏంటంటే రాహు కేతువులతో పాటు భస్మాసురుడు కూడా దేవతల రూపంలో దేవతల వైపే ఉంటాడు. చివరిగా సాగరమదనం నుంచి అమృతం బయటికి రాగా దేవతలు అసురులను మోసం చేసి అమృతాన్ని తాగడం మొదలు పెట్టారు. కానీ అదే సమయంలో రాహువు కేతులను ఫైండ్ అవుట్ చేసి చంపేశారు. అదే విధంగా భస్మాసురుడిని కూడా కనిపెట్టి చంపేలోపు భస్మాసురుడు కొద్దిగా అమృతాన్ని ముందుగానే తాగేసుంటారు. దానివల్ల భస్మాసురుని తల అమృతంతో ఉంటుంది. ఆ సమయంలో భస్మాసురుడు దేవతలను చాలా కోపంగా చూడగా దేవతలందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అందువల్ల ఈ రోజుల్లో కూడా ఇళ్ల ద్వారాల ముందు దిష్టి తగలకుండా ఉండడం కోసం వీటిని పెడుతూ ఉంటారు. ఆ తర్వాత అసురుల గురించి తపస్సు చేసి శివుడు ప్రత్యక్షమయ్యేలా చేసి భస్మాసురుని మళ్లీ బ్రతికించారు. కాని భస్మాసురుడు పరమశివుడి నుంచి వరం తీసుకుని శివుని చంపాలనుకున్నారు. అప్పుడే విష్ణుమూర్తి మోహిని రూపంలో వచ్చి భస్మాసురుని మళ్లీ చంపారు. కాని భస్మాసురుడు తల ఇంకా చనిపోలేదు. అతని తల ఇప్పటికీ ఒక ప్రాంతంలో సేఫ్ గా ఉందని అందరూ అంటూ ఉంటారు. అసురుల గురించి భస్మాసురుని తలని చాలా సురక్షితంగా దాచాడు అని అంటూ ఉంటారు. ఈ విధంగా లక్ష్మి ఆ మాస్క్ గురించి భాస్కర్ కి, ప్రసాద్ కి, పోలీస్ ఆఫీసర్ కి చెప్తుంది. ఆ తర్వాత డాక్టర్ నటరాజ్ చనిపోయే ముందు కొన్ని సాక్ష్యాలను కాల్చేశాడు కదా. భాస్కర్ ఆ కాల్చేసిన సాక్ష్యాల దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ కాలిపోయిన ఫోటోగ్రాఫ్ ఒకటి కనిపిస్తుంది. ఆ కాలిపోయిన ఫోటోగ్రాఫ్స్ లో భాస్కర్ కి కాలేజ్ నేమ్ ఇంకా సంవత్సరం కూడా కనిపిస్తుంది. దాంతో ఆ తర్వాత రోజు భాస్కర్, పోలీస్ ఆఫీసర్ ఇంద్ర కలిసి ఆ కాలేజ్ కి వెళ్తారు. అలాగే ఆ సంవత్సరంలో ఎవరెవరు చదువుకున్నారు ఆ స్టూడెంట్స్ లిస్ట్ ని అడుగుతారు. షాకింగ్ గా రుద్రవేణి అనే అమ్మాయి ఆ కాలేజ్ స్టూడెంట్ అయి ఉంటుంది. నిజానికి రుద్రవేణి ఐటీ డిపార్ట్మెంట్ లో ఉండేది. కానీ రుద్రవేణి ప్రస్తుతం ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ఉంటుంది. ఇదంతా చూసిన భాస్కర్ ఆ డాక్టర్ అయిన నటరాజ్ ఇంకా రుద్రవేణి కలిసి ఫేక్ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ని తయారు చేసి ఉంటారని అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్క క్రైమ్ సీన్ దగ్గర రుద్రవేణి ఉంటుంది. ఆ తర్వాత రోజు భాస్కర్ ఇంకా ప్రసాద్ కలిసి రుద్రవేణి ఇంటికి వెళ్లి దొంగతనంగా ఆవిడ ఇంటిని సెర్చ్ చేయాలనుకుంటారు. కానీ అనుకోకుండా భాస్కర్ అండ్ ప్రసాద్లకి జాన్ తో పాటు ఆ రోజు వచ్చాడే ఆ మార్క్ అనే వ్యక్తి కనిపిస్తాడు. అసలే ఈ మార్క్ భాస్కర్ కి పెద్ద అభిమాని కదా. అందువల్ల భాస్కర్ మార్క్ ని చూసి కాస్త సహాయం చేయమని అడుగుతాడు. అంతేకాదు మార్క్ ఒక హ్యాకర్ కూడా. దాంతో మార్క్, ప్రసాద్ ఇంకా భాస్కర్ ముగ్గురు కలిసి రుద్రవేణి ఇంట్లోకి చొరబడతారు. అదే సమయంలో రుద్రవేణి ఫోన్ కి ఎవరో తన ఇంట్లోకి చొరబడ్డారనే నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత భాస్కర్ రుద్రవేణి ల్యాప్టాప్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ భాస్కర్ కి ఆ పాస్వర్డ్ ఏంటో తెలియదు. అందువల్ల మార్క్ రుద్రవేణి ల్యాప్టాప్ ని హ్యాక్ చేయడం మొదలు పెడతాడు. అలా మార్క్ సహాయంతో భాస్కర్ ల్యాప్టాప్ ని చెక్ చేస్తాడు. అలా చెక్ చేయగా ఇంతవరకు చనిపోయిన అందరి ట్రాన్స్జెండర్స్ డేటా ఆ ల్యాప్టాప్ లో ఉండడం భాస్కర్ గమనిస్తాడు. అదే విధంగా చనిపోయిన ఆ ట్రాన్స్జెండర్స్ అందరూ ఒకే నక్షత్రంలో పుట్టుంటారు. అంతేకాకుండా భాస్కర్ రుద్రవేణి ఈమెయిల్ ని చెక్ చేయగా మరో వ్యక్తి రుద్రవేణికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడని తెలుస్తుంది. అప్పుడు భాస్కర్ మార్క్ ని చూసి ఈ మెయిల్స్ ఎవరు పంపిస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నాయో నువ్వు కనుక్కో అని అంటాడు. అదే సమయంలో రుద్రవేణి తిరిగి తన ఇంటికి వస్తూ ఉంటుంది. కానీ రుద్రవేణి తన ఇంట్లోకి వచ్చేలోపు మార్క్, ప్రసాద్ ఇంకా భాస్కర్ అక్కడి నుంచి బయటికి తప్పించుకుంటారు. దాంతో రుద్రవేణి తన బాస్ కి ఫోన్ చేసి కొంతమంది నా గురించి తెలుసుకున్నారని అంటుంది. అప్పుడు బాస్ రుద్రవేణితో నీకు నీ పనేంటో తెలుసు కదా, నీకు ఇచ్చిన పనిని నువ్వు పూర్తి చెయ్యి అని అంటాడు. ఆ తర్వాత కాసేపటికి మార్క్ భాస్కర్ దగ్గరికి వచ్చి ఈ మెయిల్ ఐడి ఎవరో దానవ్ లింగేశ్వర్ది. మరో షాకింగ్ విషయం ఏంటంటే ఈ దానవ్ లింగేశ్వర్ అడ్రస్ రుద్రవేణి ఫ్లాట్ పక్కనే ఉన్న ఫ్లాట్ ది అని చెప్తాడు. దాంతో భాస్కర్ పోలీసులతో కలిసి రుద్రవేణి ఇంటికి వస్తాడు. అప్పుడు ఒక రహస్య గదిలో రుద్రవేణి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండడాన్ని గమనిస్తారు. దాంతో భాస్కర్ ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ ని దానవ్ లింగేశ్వర్ గురించి అడుగుతారు. అప్పుడు ఆ అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ వీళ్ళని చూసి సార్, రుద్రవేణి అండ్ దానవ్ లింగేశ్వర్ ఒకేసారి మా ఫ్లాట్స్ కి వచ్చారు. లింగేశ్వర్ ముంబైలో ఏదో బిజినెస్ చేస్తున్నాడని విన్నాను. అప్పుడప్పుడు రుద్రవేణిని కలవడానికి వస్తూ ఉంటాడు. మరో విషయం సార్, కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన నా కూతురి పెళ్లికి ఈ లింగేశ్వర్ వచ్చాడు. కాసేపు ఆగండి, నేను అతని ఫోటో వెతికి తీసుకొస్తానని చెప్తాడు. ఆ తర్వాత భాస్కర్ కి రుద్రవేణి ఇంట్లో మరో సీక్రెట్ గది కనిపిస్తుంది. ఆ గదిని చూడగా అందులో పూజలు జరిగేవి అని తెలుస్తుంది. అక్కడే భస్మాసుర మాస్క్, అలాగే శివలింగం, అంతేకాదు గోడ మీద స్వస్తిక్ సింబల్ లో 4 పక్కల 18 అని రాసి ఉంటుంది. అంతేకాకుండా మోహిని వధ అని కూడా రాసి ఉంటుంది. దాని కింద ఒక అమ్మాయి ఫోటో ఉంటుంది. ఆ అమ్మాయి మరెవరో కాదు, సిఏ శంకర్ కూతురు. అప్పుడు భాస్కర్ కి వీళ్ళందరూ కలిసి అమ్మాయిని బలివ్వబోతున్నారని అర్థమవుతుంది. ఆ 18 అంటే దాని అర్థం హిందూ న్యూమరాలజీ ప్రకారం 9 అని.
అంటే 9వ నెలలో 9వ తేదీ 9 గంటలకు ఈ అమ్మాయిని బలివ్వబోతున్నారు. ఆ తర్వాత అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ భాస్కర్ కి లింగేశ్వర్ ఫోటోని తెచ్చిస్తాడు. ఆ ఫోటోని చూసిన తర్వాత భాస్కర్ కి మతిపోతుంది. ఎందుకంటే ఆ ఫోటోలో ఉండే లింగేశ్వర్ మరెవరో కాదు, భాస్కర్ ఊరిలో ఉండి పనిచేసుకునే సైకిల్ మెకానిక్ భాష. అతని పేరు భాష ఉర్ఫ్ లింగేశ్వర్. సరిగ్గా అదే సమయంలో మరో పక్క లక్ష్మి ఆ నేపాల్ వ్యక్తి దగ్గరికి వచ్చి నీ గర్ల్ ఫ్రెండ్ చనిపోయిందని నిజం చెప్తుంది. అదే సమయంలో ఆ లింగేశ్వర్ నేపాల్ వ్యక్తి దగ్గరికి వచ్చి అతన్ని చంపేస్తాడు. అంతేకాకుండా లక్ష్మిని గాయపరిచి తనని కిడ్నాప్ చేస్తాడు. అలా లక్ష్మిని ఒక ప్రాంతానికి తీసుకువెళ్తాడు. కాసేపటి తర్వాత భాస్కర్ ఇంకా పోలీసులు ఆ భాష షాప్ దగ్గరికి చేరుకుంటారు. కానీ ఆ షాప్ మూసుంటుంది. దాంతో భాషను వెతకడం మొదలు పెడతారు. నిజానికి ఆ భాష అడవిలో ఉంటాడు. ఆ లింగేశ్వర్ అందరి ముందు గాలిలో వేలాడుతూ కనిపిస్తాడు. పోలీసులు లింగేశ్వర్ ని అరెస్ట్ చేయడానికి ముందే లింగేశ్వర్ పోలీస్ ఆఫీసర్ ఇంద్ర గన్ని తీసుకుని కొంతమంది పోలీసులను చంపేస్తాడు. అదే విధంగా భాస్కర్ ని కూడా బాగా కొడతాడు. అప్పుడు భాస్కర్ గత 14 సంవత్సరాల నుంచి నేను నిన్ను వెతుకుతున్నాను, నువ్వు ఇప్పుడు దొరికావు అని అంటాడు. అలా స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి 14 సంవత్సరాల క్రితం రుద్రవేణి ఇంకా లింగేశ్వర్ ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ఉంటారు. లింగేశ్వర్ ఆ అమ్మాయికి బుర్కా తొడిగి వేరే ప్లేస్ కి తీసుకువెళ్తూ ఉండగా దారిలో భాస్కర్ వాళ్ళ అన్నయ్య ప్రేమించిన ముస్లిం అమ్మాయి తండ్రి పోలీస్ ఆఫీసర్ కదా, అతను వాళ్ళ వెహికల్ దగ్గరికి వచ్చి ఆ ముస్లిం బుర్కా తొడిగిన అమ్మాయి మెడలో ఒక చిన్న శివలింగాన్ని చూస్తాడు. దాంతో ఆ పోలీస్ ఆఫీసర్ భాషని అనుమానించి తన షాప్ దగ్గరికి వెళ్లి వెతకగా అండర్ గ్రౌండ్ లో మరో గది కనిపిస్తుంది. అక్కడ చాలా చిన్న చిన్న శివలింగాలు ఉంటాయి. అక్కడ భస్మాసుర మాస్క్ కూడా ఉంటుంది. అలా తన గురించి పోలీస్ ఆఫీసర్ నిజం తెలుసుకున్నాడని లింగేశ్వర్ ఆ పోలీస్ ఆఫీసర్ ఇంటికి వచ్చి అందరినీ చంపేస్తాడు. అదే సమయంలో భాస్కర్ వాళ్ళ అన్నయ్య ఆ ఇంటికి రాగా పోలీసులు అతనే హంతకుడని అతన్ని అరెస్ట్ చేస్తారు. అలా సీన్ ప్రెజెంట్ కి వస్తుంది. లింగేశ్వర్ భాస్కర్ ని చూసి మీ అన్నయ్య వచ్చి ఇరుక్కున్నాడు, ఇందులో నేనేం చేయగలను? అలాగే మేము ఒక పెద్ద యజ్ఞాన్ని చేస్తున్నాము, మా ఈ యజ్ఞాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ముందుగానే మేము సిఐ శంకర్ కూతుర్ని కిడ్నాప్ చేశాం, ఆమెదే ఆఖరి బలి అని చెప్తూ ఆ లింగేశ్వర్ తనని తాను చంపుకుంటాడు. అప్పుడే భాస్కర్ లింగేశ్వర్ ఛాతీ మీద ఒక మార్క్ ని చూస్తాడు. అప్పుడు భాస్కర్ కు ఒక ఐడియా వస్తుంది. దాంతో భాస్కర్ ఎవరింటికో వచ్చి లక్ష్మి అని పిలుస్తాడు. నిజానికి లక్ష్మి కిడ్నాప్ అయింది కదా. ఆ ఇంట్లోనే భాస్కర్ కి ఒక పాత పుస్తకం కనిపిస్తుంది. భాస్కర్ ఆ పుస్తకాన్ని చదవడం మొదలు పెడతాడు. రెండోసారి విష్ణుమూర్తి భస్మాసురుని వధించినప్పుడు అసురుల గురించి మళ్లీ శివుణ్ణి పూజించి భస్మాసురుని మళ్లీ బ్రతికించమని ప్రార్థిస్తాడు కదా. అప్పుడు భస్మాసురుని బ్రతికించాలంటే 18 మంది ట్రాన్స్జెండర్స్ ని బలి ఇవ్వాలి అని ఉంటుంది. అది ఒక కండిషన్ లాగా ఉంటుంది. బలి ఇవ్వడానికి వేరే పద్ధతి కూడా ఉంటుంది. ముందుగా ట్రాన్స్జెండర్స్ ని పడుకోబెట్టి ఒక చిన్న శివలింగాన్ని నోట్లో పెట్టి వాళ్ళని వధించాలి. ఆ తర్వాత వాళ్ళ శవాన్ని ఒక్కో ప్లేస్ లో పెడతారు. అలా 18 మందిని బలి ఇచ్చిన తర్వాత ఆ శవాల్ని పెట్టే ప్రాంతాలు శివలింగం షేప్ లో లాగా రావాలి. ప్రతిసారి ప్రతి శవం దగ్గర భస్మాసుర మాస్క్ పెట్టాలి. అది కూడా శుద్ధతో తయారు చేసింది పెట్టాలి. ఈ విధంగా భస్మాసురుని గురువు అతని శిష్యులు కలిసి బలి ఇవ్వడం మొదలు పెడతారు. కానీ దేవతలు అలా చేయడాన్ని అడ్డుకుంటూ ఉంటారు. అలా అసురులు ప్రతి సమయంలో చేస్తూనే వస్తున్నారు. వాళ్ళు బలి ఇవ్వాలని ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎవరో ఒకరు వచ్చి వాళ్ళ ప్లాన్ ని ఫ్లాప్ చేస్తూ ఉంటారు. రుద్రవేణి, డాక్టర్ నటరాజ్, లింగేశ్వర్లు ఉన్నారు కదా, వాళ్ళందరూ అసురుల వంశానికి చెందిన వాళ్లే. మరో పక్క అసురులందరికీ హెడ్ అయినటువంటి వ్యక్తి ఆ సిఐ శంకర్ కూతుర్ని బలి ఇవ్వడానికి సిద్ధపడతాడు. ఇంతకీ అసురుల హెడ్ మరెవరో కాదు, సిఐ శంకరే. ఇలా ఆఖరి బలి ఇస్తే వీళ్ళ యజ్ఞం ఇక్కడితో అయిపోతుంది. అప్పుడు భస్మాసురుడు బతుకుతాడు. ఈ విషయమే ఆ పాత పురాణం పుస్తకంలో ఉంటుంది. సిఐ శంకర్ తనని తాను అసురునిగా సిద్ధం చేసుకుని శివలింగం ఎదురుగా నాట్యం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత భాస్కర్ సిఐ శంకర్ ఇంటికి వస్తాడు. భాస్కర్ కి ఈ విషయం ఎలా తెలిసిందో కాస్త ఆగితే తెలుస్తుంది. ఆ తర్వాత భాస్కర్ శంకర్ తో ఫైట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు శంకర్ నువ్వు ఇక్కడి నుండి వెళ్లిపో, నేను నిన్ను క్షమించి ప్రాణాలతో వదిలేస్తాను అంటాడు. కానీ భాస్కర్ అలా చేయడానికి అస్సలు ఒప్పుకోడు. కానీ శంకర్ చాలా శక్తి గలవాడవుతాడు. శంకర్ భాస్కర్ ని చాలా కొడతాడు. దాంతో భాస్కర్ శంకర్ ని శక్తితో కాదు యుక్తితో ఓడించాలి అని ఆలోచిస్తాడు. ఎందుకంటే కొంతమంది దేవతలు అసురులతో అలానే చేసేవారు. అదే సమయంలో అక్కడ కొన్ని పాత్రలు ఉంటాయి. అసలు విషయం ఏంటంటే ఇంతవరకు వాళ్ళు ఎంతమంది ట్రాన్స్జెండర్స్ ని చంపారో వాళ్ళు తలలు కాల్చి బూడిద తయారు చేసి ఆ పాత్రలో స్టోర్ చేసి ఉంటారు. అది వాళ్ళ పూజలో ఒక భాగం. దాంతో భాస్కర్ ఆ బూడిదని నీళ్ళలో కలిపేస్తాడు. అది చూసిన శంకర్ చాలా కోపడుతూ ఓరి మూర్ఖుడా, నువ్వేం చేశావు? నా 18 ఏళ్ల కష్టం నీళ్ళలో కలిపేశావా అని భాస్కర్ ని తిట్టి శంకర్ ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ భాస్కర్ అప్పుడే శంకర్ ని ఆపి నీ దగ్గర ఇప్పటికీ ఒక ఛాన్స్ ఉంది, మంచి మనిషివి కాగలవు అని అర్థమయ్యేలా చెప్తాడు. అప్పుడు శంకర్ వద్దు, నేను నా పూర్వీకులకు నిరాశ కలిగించాను అని చెప్పి మంటల్లోకి దూకి బ్రతికుండగానే కాలిపోతాడు. ఆ తర్వాత భాస్కర్ లక్ష్మితో పాటు శంకర్ కూతుర్ని కూడా కాపాడతాడు. నిజానికి శంకర్ దగ్గర కూతురు ఉంది కదా, ఆమె అసలు సిఏ శంకర్ కూతురే కాదు. ఆ అమ్మాయిని శంకర్ దత్తత తీసుకుని ఉంటాడు. ఆ అమ్మాయి కూడా ఒక ట్రాన్స్జెండరే. ఆ తర్వాత భాస్కర్ గురించి అన్ని న్యూస్ ఛానల్స్ లో, న్యూస్ పేపర్స్ లో వస్తుంది. భాస్కర్ ఈ కేసుని సాల్వ్ చేశాడు అని న్యూస్ వస్తూ ఉంటుంది. ఆ తర్వాత కాసేపటికి భాస్కర్ కి ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి
మా యజ్ఞం ఇంకా అవ్వలేదు, నేను ఇప్పటికే బ్రతికే ఉన్నాను అని అంటాడు. అసలు విషయం ఏంటంటే మొదటిసారి భాస్కర్ సీఏ శంకర్ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ భాస్కర్ ఫోటోని చూస్తాడు. ఆ ఫోటోలో శంకర్ కుటుంబం మొత్తం ఉంటుంది. అందులో శంకర్ చిన్న తమ్ముడు అయినటువంటి రుద్ర కూడా ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలో ఆ లింగేశ్వర్ కూడా ఉంటాడు. చిన్న పిల్లలుగా ఉంటారు. అతని చెస్ట్ మీద బ్లాక్ మార్క్ ఒకటి ఉంటుంది. ఆ విధంగా మార్క్ ని చూసిన భాస్కర్ కి లింగేశ్వర్ వాళ్ళ అన్నయ్య శంకరే హంతకుడు అని అర్థమవుతుంది. సరిగ్గా ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్తారు కదా. మీరు చేసే కామెంట్స్, లైక్స్ అండ్ సబ్స్క్రిప్షన్స్ మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంతో ఎంకరేజ్మెంట్ ని ఇస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకుని తప్పకుండా సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్.